హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఇది మొత్తం అవుట్సోర్సింగ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఏ డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జాబ్స్, లాస్ట్ డేటు, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి. మరి మొదటిగా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ యొక్క అనంతపురం డిస్టిక్ అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఈ ప్రకటన రావడం జరిగింది. సో మరి వీటిని క్లాస్ 4 కింద భర్తీ చేయనున్నారు అవుట్సోర్సింగ్ రూపంలో. మరి ఏ జాబ్స్ ఉన్నాయని కానీ చూస్తే క్యాడర్ వచ్చేసరికి ఎఫ్ఎన్ఓ 18 పోస్టులు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనేటువంటి పోస్టు మొత్తం 11 పోస్టులు ఉన్నాయి, దీన్ని కూడా అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. టోటల్ 29 పోస్టులు. మరి పైన కనపరిచిన ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు నమూనా అనేటువంటిది ananthapuram.ap.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో అభ్యర్థులు సౌకర్యం కొరకు ఉంచబడిందని చెప్పారు. అంతేకాకుండా అర్హత గల అభ్యర్థులు చదువు దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని భర్తీ చేసి దరఖాస్తులతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు కూడా జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం అనంతపురం నందు జనవరి 8, 2025 నుండి జనవరి 20, 2025 వరకు పని దినములలో అంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గారు ఈ ప్రకటనని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ కానీ ఒకసారి మనం చూస్తే ఏమొచ్చంటే రిక్రూట్మెంట్ ఫర్ ద ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అండ్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఇన్ ద ఎర్నెస్ట్వైల్ అనంతపూర్ డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎం అండ్ హెచ్ఓ అనంతపురం డిస్టిక్ అండ్ సత్సాయి డిస్టిక్. సో ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషను. సో దీనికి అప్లికేషన్ అనేటువంటిది జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరించబడిందని చెప్పి చెప్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇచ్చారు. సో అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎర్నెస్ట్వైల్ అనంతపురం డిస్టిక్ అండర్ ఎన్హెచ్ఎం ఆర్ ఎన్యుహెచ్ఎం అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎం అండ్ హెచ్ఓ అనంతపురం అండ్ సత్సాయి డిస్టిక్స్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిక్. సో వీటిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అనంతపురం సత్యసాయి జిల్లాలో పనిచేసేటువంటివి అందరూ ఎవరైనా దీనికి అర్హులు దీనికి అప్లై చేసుకోవచ్చు అంట. సో ఆల్రెడీ డేట్ గురించి మనం దీనికి డిస్కస్ చేసుకున్నాము. మరి కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ అవైలబుల్ వేకెన్సీస్ ఆన్ ద డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పారు. సో ద మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ వ్యాలిడ్ ఫర్ 1 year ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ రైజింగ్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ. సో దీన్ని ప్రజెంట్ 1 సంవత్సరం భర్తీ చేస్తున్నారు. సో తర్వాత వేకెన్సీస్ని బట్టి వీటిని రిలీజ్ చేస్తారంట. మరి మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇప్పుడు జనవరి 31వ తారీఖున మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారంట. అంటే జనవరి 20వ తారీఖు వరకు అప్లై చేస్తే సో 31వ తారీఖు మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి సో అకాడమిక్, ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ సంబంధించినటువంటివి ఉండాలి. సో అంతేకాకుండా విచ్ విల్ బి టేకన్ రీకోకింగ్ వెయిటేజ్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనోరియం సర్వీస్ అండ్ వెయిటేజ్ పీరియడ్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అకాడమిక్ ఆర్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ యాజ్ అప్లికేబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఏజ్ అనేటువంటిది జూలై 1, 2024 నాటికి 42 సంవత్సరాలు ఉండాలంట. సో ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఇచ్చాడు, ఎక్స్మెన్ సర్వీస్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years. సో అని చెప్పి అంటే మ్యాక్సిమం ఏజ్ 52 years రిలాక్సేషన్ అప్ టుగెదర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఫీ అనేటువంటిది ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి ఏమో 300 rupees, ఎస్సీ క్యాండిడేట్లకి ఏమో 150 rupees, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి ఏమో ఎటువంటి ఫీజు అనేటువంటిది లేదన్నమాట. మరి ఈ ఫీజుని ఎలా పే చేయాలంటే డీడీ చేయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ అనేటువంటిది చేయాలంట. మరి డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరికి చేయాలి అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం అనేటువంటి అడ్రస్కి
సో డీడీ చేయాలి. ఆ డీడీ ఫామ్ని అక్కడ అప్లికేషన్కి ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు దాన్ని కూడా అక్కడ పిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేటువంటిది 100 మార్క్స్ ఇస్తారు. దాంట్లో 75 మార్క్స్ వచ్చేసరికి మన యొక్క క్వాలిఫికేషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో రిమైనింగ్ మార్క్స్ అనేటువంటివి సో వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సిజిపిఏ అనేటువంటిది ఇచ్చాడు. 15% విల్ గివెన్ క్యాండిడేట్స్ కోవిడ్లో ఉన్నటువంటివి ఇచ్చారు. అలాగే నో వెయిటేజ్ విల్ గివెన్ ఫర్ సర్వీస్ లెస్ దాన్ 6 months ఫర్ నాన్ కోవిడ్. సో కోవిడ్లో 6 months కన్నా తక్కువ చేయగలిగితే ఎవరంట. సో ఇట్లా వెయిటేజ్ అనేటువంటిది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇచ్చారు. సో అంతేకాకుండా దీన్ని టెన్చర్ అనేటువంటిది ఒక కాలపు సంవత్సరానికి అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ పోతే ఈ సర్టిఫికేట్స్ అనేటువంటివి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలంట. సో సర్టిఫికేట్స్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేయించాలి. ఏ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సివి. సో నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఇచ్చాడు. ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ అని చెప్పి ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను, మార్క్స్ మెమోస్, వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు లేదా అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్. సో వీటిలో ఉన్నటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్ని పెట్టాలి. స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటి ఇంపార్టెంట్. సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలని అటాచ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. డిజాబుల్ పర్సన్స్ అయితే ఆ సదరం సర్టిఫికేట్ని కూడా అటాచ్ చేయాలి. అంతేకాకుండా సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్ కన్సర్న్ అని చెప్పి. సో ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తుంటే సర్వీస్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. ఇంకేమన్నా అదర్ రెలవెంట్ సర్టిఫికేట్ ఉంటే అన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అక్కడ మీరు పిన్ చేసి ఇవ్వాలి. సో నెక్స్ట్ పోతే ఇంకా మనకు దీనికి సంబంధించిన కొన్ని ఇవ్వడం జరిగింది. ద లిస్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్ వేకెన్సీస్, శాలరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ హియర్ విత్ ఓపెన్. సో ఈ శాలరీస్ గురించి వీటి సో తర్వాత ఇంకా మెన్షన్ చేస్తామని చెప్పారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది అనంతపురంలో ఉండేటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అంటే సత్యసాయి డిస్టిక్ కూడా ఇక్కడ వస్తుంది, ఉమ్మడి జిల్లా కాబట్టి ఈ యొక్క పోస్టుల గురించి. సో ఫ్రెండ్స్, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.